డోర్‌వే ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. మనం కర్మనాశన కర్మ. సో, ఏదైతే కర్మని డిసింటిగ్రేట్ చేస్తుందో, అలాంటి యాక్షన్స్ గురించి మాట్లాడుతున్నమాట. సో, దాంట్లో మనం నిన్న ఒక కాన్సెప్ట్ చూసాం. వి డూ హావ్. నువ్వు బలాన్ని కాబట్టి బలాన్ని పని చేసావు. దాని ఫలితంగా బలాన్ని పొందావు. ఇది సామాన్యంగా రివర్స్ డైరెక్షన్‌లో ఎక్కువ పనిచేస్తుంటుంది. టార్గెట్ ఓరియెంటెడ్. ఇంతకుముందేమిటి న్యాచురల్ వే ఏమిటనేది. ప్రాసెస్ ఓరియెంటెడ్. అంటే నువ్వు ప్రాసెస్ చేయటంలో ఆనందపడతావు. ఫుల్‌ఫిల్‌మెంట్ అనే దానికి ఛాన్స్ ఉంటుంది. సెల్ఫ్ కంప్లీట్‌కి ఛాన్స్ ఉంటుంది. బట్ టార్గెట్ ఓరియెంటెడ్ ఇది సక్సెస్ ఓరియెంటెడ్ అనే డైరెక్షన్‌లో కనబడుతుంటుంది. దీంట్లో డూ, హావ్, బీ అన్నట్టుగా మారిపోతుంది. లేదా సర్టెన్ కేస్‌లో హావ్, డూ, బీ కింద మారుతూ ఉంటుంది. సో, నువ్వు ఫలానా చేస్తున్నావు. ఫలాన్ని పొందటానికి చేస్తావు. ఫలాన్ని పొందావు కాబట్టి నువ్వు ఫలానవుతావు. నువ్వు పాట పాడావు కాబట్టి వాడిని గాయకుడు నిన్ను గాయకుడన్నారు. నువ్వు గాయకుడు కాబట్టి నువ్వు పాట పాడుతున్నావు. రెండిటికి చాలా భేదం ఉంది. ఇలా అయితే ఏంటి? అలా అయితే ఏంటి? పని ముఖ్యం కాదు. డూ, హావ్, బీ లేదా హావ్, డూ, బీ ఇది రివర్స్ ఆర్డర్ అన్నమాట. ఇది 2 రకాలుగా జరుగుతుంది. ఒకప్పుడు హావ్, డూ, బీ ఉంటుంది. డూ, హావ్, బీ కంటే కూడా వరస్ట్ సిట్యుయేషన్ అది. జనరల్‌గా డూ, హావ్, బీ లేదా హావ్, డూ, బీ కండిషన్‌లో ఉన్నవాడే స్ట్రెస్‌కి గురవుతాడు. లేదా యాంక్సైటీకి గురవుతాడు. ఎవరైతే బీ, డూ, హావ్ డైరెక్షన్‌లో నడుస్తోందో, నేచురల్ వేలో నడుస్తోందో, నేచురల్‌గా ఉన్న దాంట్లో ఫ్రిక్షన్ ఉండదు. ఎప్పుడైతే ఫ్రిక్షన్ లేదో స్ట్రెస్ ఉండదు. యాంక్సైటీ ఉండదు. ఇన్నర్ ఫుల్‌ఫిల్‌మెంట్ కోసం పనిచేస్తుంది కాబట్టి, ఫలితం గురించి నువ్వు ఆశించవు కాబట్టి అంతర్గతంగా నీకు యాంక్సైటీ కూడా ఉండదు. ఎప్పుడైతే యాంక్సైటీ, స్ట్రెస్ లేదో సో, మిగతా ఎమోషన్స్ కూడా ట్రిగ్గర్ కావు. భయం ఉండదు, డిజైర్ ఉండదు, హేట్రెడ్ ఉండదు, యాంగ్రీ ఉండదు. సో, ఈ సక్సెస్ ఓరియెంటెడ్ దాని గురించి తెలుసుకుందాం. మోస్ట్ పీపుల్ డూ ఇన్ ఆర్డర్ టు బి. చాలామంది ఎందుకు చేస్తారంటే బలాన్ని బలాన్ని అవ్వటం కోసమని. తను మంచి గాయకుడుగా నిరూపించుకోవాలి అని పాట పాడతాడు. మంచి గాయకుడు కాబట్టి మంచిగా పాడాడు కాదు. ఇది క్లియర్‌గా అర్థమవుతుందని చెప్పి ఈ పాట గురించి ఎత్తుతున్నా నేను. జనరల్‌గా చాలా పనులు అలాగే చేస్తుంటాం. ఎస్పెషల్లీ రాముడు మంచి బాలుడు. వాడు మంచి బాలుడు కాబట్టి మంచి చేశాడు వేరు. మంచి అని అనిపించుకోవటం కోసమని మంచి చేశాడు. సో, ఒక దాంట్లో సఫరింగ్ ఉంటుంది. సరే జరిగింది మంచే కదా! నష్టమేమిటి అని తేలిగ్గా తీసేయొద్దు. అంతర్గతంగా వాడు సఫర్ అవుతాడు. ఎందుకంటే వాడికి మంచి చేయాలని లేదు. కానీ మంచి పేరు కావాలి. మంచి పేరు కోసం మంచి పని చేశాడు. కానీ మంచి పేరు స్వాభావికంగా సహజంగా వచ్చింది కాదు. సో, లోపల అది ఫ్రస్ట్రేషన్ కింద ఉండిపోతుంది. జస్ట్ కండిషన్స్ ఫేవర్‌గా రావాలంతే. అవకాశం రావాలంతే. అవకాశం వచ్చిన తర్వాత వాడు బి ఏదో అదే డూ చేస్తాడు. అదే హావ్ అవుతాడు. అప్పటిదాకా మానసికంగా సఫర్ అవుతాడు. యాక్ట్ బికాజ్ దే ఫీల్ ఇన్‌కంప్లీట్. సో, ఏదో ఇన్‌కంప్లీట్‌నెస్ ఉంది. ఆ ఇన్‌కంప్లీట్‌నెస్‌ని కంప్లీట్‌నెస్ పొందటం కోసం యాక్ట్ చేసినట్టుగా ఉంటుందది. ఇన్‌కంప్లీట్‌నెస్ ఉంది. దాన్ని పొందటం కోసం చేస్తాము వేరు. నీ ఇన్నర్ ఫుల్‌ఫిల్‌మెంట్ కోసం పనిచేయటం వేరు. నీకు నీ కేపబిలిటీ పరంగా పలానా చేయగలవు కాబట్టి ఇన్వాల్వ్ అయ్యి పని చేసావు. ఫలితం సంగతి ఆలోచించకుండా. కానీ ఇక్కడ నువ్వు ఇన్‌కంప్లీట్ ఫీల్ అవుతున్నావు. అందుకోసం ఆ పని చేసావు. సో, అదొస్తే గాని నీకు కంప్లీట్ అనే ఫీలింగ్ ఉండదు. సో, ఆ కంప్లీట్ అనే ఫీలింగ్ అది ఉంటే గాని నీకు ఆనందం రాదు. ఆనందం రాని టైంలో ఏముంటాయి? ఆనందం ఎప్పుడైతే లేదో బాధుంటుంది. ఎందుకంటే 2 ఆనందాల మధ్య ఖాళీ బాధ, 2 బాధల మధ్య ఖాళీ ఆనందం.
ఇలాంటి సైకిల్ కదా లైఫ్ అది. కంపల్సివ్‌గా నడిచే లైఫ్ అలాగే ఉంటుంది. కాన్షియస్ లైఫ్ అలా ఉండదు. బాధను ఒక టూల్ కింద చూస్తారు. సఫరింగ్‌ని ఒక టూల్ కింద చూస్తారు. అది ఏం నేర్పుతోంది అని చూస్తారు. ఏ అవేర్‌నెస్ పాయింట్ వల్ల ఆ బాధొచ్చింది చూసుకుంటారు. అలా అవేర్‌నెస్‌ని పెంచుకుంటారు. అందుకని ఫెయిల్యూర్ ఈస్ ఎ స్టెప్ టువర్డ్స్ సక్సెస్ అని కూడా కొటేషన్‌లు ఉంటుంటాయి. దేర్ యాక్షన్ ఈస్ ప్రాంప్టెడ్ బై డిజైర్ టు అక్వైర్ సంథింగ్. ఏదో ఒక పొందటాని కోసం అని ప్రాంప్ట్ చేయబడింది. ఆర్ టు ఎన్హాన్స్ దేర్ ఐడెంటిటీ ఇన్ సమ్ వే. ఒకప్పుడు అన్నిట్లోనూ ఏదో పొందటమే ఉండదు. వాడికున్న ఐడెంటిటీ ఉంటుంది. అది ఎన్హాన్స్ చేయటానికి. ఇంకా స్ట్రాంగ్‌గా ఎన్హాన్స్ అవ్వటం కోసమని. ఇది 2 రకాలుగా జరుగుతుంటుంది. కొన్ని కాన్షియస్‌గా జరుగుతాయి. కొన్ని అన్‌కాన్షియస్‌గా జరుగుతుంటాయి. వీడు కోపిష్టి, వీడు కోపిష్టి, వీడు కోపిష్టి అన్నామనుకోండి. వాడి కోపిష్టి అనేది వాడి ఐడెంటిటీ అయిపోతుంది. అప్పుడు కంపల్సివ్‌గా వాడికి తెలియకుండా అన్‌కాన్షియస్‌గానే కోపం తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఐడెంటిటీ ఎన్హాన్స్ చేసుకోవడం జరుగుతుందన్నమాట తెలియకుండా. దిస్ ఈస్ ద ఇదంతా ఎక్కడి నుండొచ్చింది? ఇలాంటి యాట్ లేటెన్సీ యాటిట్యూడ్ ఎందుకుండొచ్చింది? ఈ ట్రైట్ ఎక్కడి నుండొచ్చింది? అంటే దిస్ ఈస్ ద యాన్షియంట్ హంటర్ గెదర్స్ ఇంపల్స్. కొన్ని వేల జన్మలు మనం హంటర్ గ్యాదరర్స్ కిందున్నాం. అంటే అడవిలో తిరుగుతున్నాం, వేటాడాం, లేదా కూడబెట్టుకున్నాం. ఆ కూడబెట్టుకున్న దానితో బతికాం. సో, అప్పుడు నువ్వు చేయవలసిన పని నీవు పొద్దున లేచినప్పటి నుండి నీ 24 అవర్స్ నీ యొక్క ప్రవృత్తి ఏంటి? వృత్తి ఏంటి? వేటాడటం, కూడబెట్టుకోవటం. నీ లైఫ్‌కి ఆ రెండే. సో, ఇది ఎవల్యూషనరీ మెమరీ కింద ఒక రకంగా చెప్పాలంటే అటామిక్ అండ్ ఎలిమెంటరీ మెమరీ కింద, ఎవల్యూషన్ మెమరీ కింద, జెనెటిక్ మెమరీ కింద వీటి యొక్క అమాల్గమ్ కింద నీలో ట్రాన్స్‌ఫర్ అయ్యి వచ్చిందన్నమాట. నీకుండిపోయిందన్నమాట. సో, కర్మ అనేది ఎలాగైతే ఎలిమెంటల్ లేదా అటామిక్, ఎవల్యూషనరీ అండ్ జెనెటిక్ ద్వారా కంటిన్యూ అవుతుంటుంది. ఇది ఎక్స్‌టర్నల్ కర్మ ఇది. నువ్వు చేసింది కాదు కదా! అంతకుముందు ఎప్పుడో వచ్చింది. కంటిన్యూ అవుతున్నది. సో, ఈ హంటర్ గ్యాదర్ ఇంపల్స్ ఏదైతే ప్రేరణ ఉందో అది దాని యొక్క రెసిడ్యూ అన్నమాట ఇది. విచ్ స్టిల్ ఎన్‌ష్యూర్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఇంకా కనబడుతూనే ఉంటుంది మనుషుల్లో. సో, ఫలాన్ని పొందటం కోసం అది పొందితేనే పనిచేస్తాను. ఫలాని ఐడెంటిటీని ఎన్హాన్స్ చేసుకోవటానికే పనిచేస్తాను. నేను ఇన్‌కంప్లీట్ ఫీల్ అవుతున్నాను కాబట్టి చేస్తాను. ఇక్కడ ఊకే దీన్ని పాజిటివ్‌గా కాంపిటీషన్ కింద చెప్తుంటారు. కాంపిటీషన్ ఫీల్ అవ్వటం. కాంపిటీషన్ అనేది జస్ట్ ఒక మోటివ్ కింద ఉంది. దాని పని అయిపోయింది. అంతేగాని కాంపిటేటివ్‌నెస్ అనేది నిరంతరం నిన్ను బాధపడే పొజిషన్‌కొచ్చి కాంపిటేటివ్ బాండేజ్ అయ్యావనుకో, నువ్వెప్పటికి ఆనందపడలేవు. ఎందుకంటే ఎప్పటికి నువ్వు ఫస్ట్ రావు కాబట్టి. నీ క్లాసోడు ఫస్ట్ అవ్వచ్చు. ఆ ఊళ్ళో చూసుకుంటే నువ్వు ఫస్ట్ కాకపోవచ్చు. ఆ ఊళ్ళో నువ్వు ఫస్ట్ అయ్యుండొచ్చు. కానీ ఆ డిస్ట్రిక్ట్ టోటల్‌లో నువ్వు ఫస్ట్ కాకపోవచ్చు. ఆ డిస్ట్రిక్ట్‌లో నువ్వు ఫస్ట్ అయ్యుండొచ్చు. కానీ స్టేట్ లెవెల్‌లో నువ్వు ఫస్ట్ కాకపోవచ్చు. ఆ స్టేట్ లెవెల్‌లో నువ్వు ఫస్ట్ అయ్యుండొచ్చు. కానీ దేశం మొత్తం మీద నువ్వు ఫస్ట్ కాకపోవచ్చు. దేశం మొత్తం మీద కూడా ఫస్ట్ అవ్వచ్చు. ఈ ప్రపంచం మొత్తం మీద నువ్వు ఫస్ట్ కాకపోవచ్చు. సో, దీనికి అంతే ఉండదు. ఈ ప్రాసెస్‌లో నువ్వు సాధించినా అది నీ ఐడెంటిటీని నీ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ పరిసరాలు బట్టి ఏ పరిసరాల్లో నువ్వున్నావో ఆ ఐడెంటిటీని ఎన్హాన్స్ అయినా చేస్తుంటుంది. అంటే నేను సుపీరియర్‌గా అయినా చూపిస్తుంటుంది. లేదా ఇన్ఫీరియర్‌గా చూపిస్తుంటుంది. అందరూ ఫెయిల్ అయ్యారు. నువ్వు పాస్ అయ్యావు. సుపీరియర్ ఫీల్ అవుతావు. అందరూ పాస్ అయ్యారు. నువ్వు ఫెయిల్ అయ్యావు. ఇన్ఫీరియర్ ఫీల్ అవుతావు. ఫెయిలు, పాస్ ఒక్కల మార్కుల్లో తేడా అయినా చాలు ఈ స్థితిలో. సో, ఈ ఎండ్యూరెన్స్ అంతా హంటర్ గ్యాదరర్ ఇంపల్స్ నుంచొచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఎవల్యూషనరీ కర్మ నుంచొచ్చింది. ఇట్ ఈస్ నీడెడ్ టు యాక్ట్ ఇన్ ఆర్డర్ టు అక్యుములేట్. అందుకని అక్యుములేట్ చేయటం కోసమని అక్కడ ఆ టైంలో అది ఇంపల్స్ అది. ఆ ఇంపల్స్‌లోనే లైఫ్ నడిచింది. ఫిజికల్, ఎమోషనల్, ఇంటలెక్చువల్ సాటిస్ఫాక్షన్ అక్యుములేట్ చేయడానికి ఇప్పుడు జరుగుతుంది అంతే తేడా. కేవలం ఫుడ్డు కోసం హంటింగ్, గ్యాదరింగ్ జరిగింది సర్వైవల్‌లో. ఇప్పుడు సర్వైవల్ కాకపోయినా సరే ఆ ఇంపల్స్ మటుకు రన్ అవుతోంది. ఇప్పుడేంటంటే నువ్వు గ్యాదర్ చేసుకుంటావు.
ఇంటలెక్చువల్ సాటిస్ఫాక్షను, ఎమోషనల్ సాటిస్ఫాక్షను లేదా ఫిజికల్ వస్తువులతో సాటిస్ఫాక్షన్ కోసం గ్యాదర్ చేసుకుంటుంటాం. ఇట్ ఈస్ యాక్షన్ ఇంపెల్డ్ బై డిజైర్ ఆగ్మెంట్ దెమ్‌సెల్వ్స్. సో, నీకు దానికి కొంచెం యాడ్ చేసుకోవడం, ఇంకొంచెం ఆగ్మెంట్ చేయటం, ఇంకొంచెం లేయర్ ఆగ్మెంట్ చేసుకోవటం అనే డిజైర్ నుంచి వచ్చింది. సో, ఇది ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ కావాలి. ఉన్నదానికంటే ఇంకొక ఎక్కువ కావాలి. యూ వాంట్ టు బికమ్ మోర్ థాన్ వాట్ యూ ఆల్రెడీ హావ్. నీకున్న దానికంటే ఇంకా ఎక్కువ అవ్వాలని. ఓ రకంగా దీనికి ఇంకొక కారణం గూడా ఉంది. అదేమిటి అంటే నీ డివైన్ ఫ్రాగ్మెంట్‌కి ఒక సహజ స్వభావం. డివైన్ ఫ్రాగ్మెంట్ ఏమిటి? ఈ అనంతంలోంచొచ్చింది. సో, అనంతం దానికి రుచి తెలుసు. సో, నువ్వు గూడా అనంతం అవ్వాలని ట్రై చేస్తున్నావనమాట. కానీ నీ బాడీ అండ్ మైండ్‌కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ దాటి చేయటానికి లేదు. ప్రపంచంలో ఉన్న డబ్బంతా నీ దగ్గరకొచ్చే ఛాన్స్ ఉందా? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నీ ఫ్రెండ్స్ అయ్యే ఛాన్స్ ఉందా? సపోజు నీ యొక్క ఫేస్‌బుక్‌కి 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకో నలుగురు ఫాలోవర్స్ వస్తా అంటే వద్దంటావా? నీకు 100 మంది స్నేహితులున్నారు. ఇంకో ఇద్దరు స్నేహితులతో స్నేహంగా స్నేహపూర్వక హస్తం ఇస్తే నువ్వు వద్దంటావా? సో, నీకున్న దానికంటే ఎక్కువ కావాలని నీకెప్పుడు ఉంటుందనమాట. దీనికి 2 కారణాలు. అంతర్గత సహజ స్వభావం ఏంటంటే, అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది డివైన్ ఫ్రాగ్మెంట్ యొక్క స్వభావం రిఫ్లెక్ట్ అయ్యి, ఇలా డ్రైవింగ్ ఫోర్స్ కింద పనిచేయటం. నెక్స్ట్ నీ యొక్క హంటర్ గ్యాదరింగ్ ఇంపల్స్. ఎవల్యూషనరీ డార్మిక్ ఫ్యాక్టర్ అనమాట. మళ్ళా రేపు కంటిన్యూ చేద్దాం.